రవితేజ గారు నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ చేస్తాననేసి దిల్ రాజు గారు చెప్పారు. సో ఇప్పుడు చూస్తే ఆ సినిమాతో పాటు యాత్ర 2ను లాల్ సలాం కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధమయ్యాయి. సో దీనివల్ల ఆ సినిమా మీద ఏ విధంగా ప్రభావితం చూపించవచ్చు? లేదు ఇప్పుడు ఈ 2 రిలీజ్ అయినాక కూడా రవితేజది ఒంటరిగా రిలీజ్ అయ్యింది. ఏకంగా అంటే స్ట్రైట్ పిక్చర్స్ ఇంకో హీరో సినిమాలు. లాల్ సలాం డబ్బింగ్ సినిమా సంక్రాంతికి అనేది కాదు అని అనుకున్న గతంలో పెద్ద సినిమాలు పండగప్పుడు కాదు డబ్బింగ్ సినిమా. సో లాల్ సలాం డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా సోలో. ఈ యాత్ర అనేది ఒక సినిమా కింద లెక్క కాదు. యాత్ర అని ఒక సినిమా లిస్టులో వేయలేము. అదేదో ఒక సినిమా, అదొక హీరో సినిమానో కాదు, అది ఒక పొలిటికల్ గాలి సినిమా. అది దాని గురించి లెక్కలో పెట్టుకోం. సో యాజ్ ఇట్ ఈస్ రిలీజ్ సోలో కిందే లెక్క. ఇది సోలో. లాల్ సలాం డబ్బింగ్ సినిమా. సో ఇంకో హీరో సినిమా కనుక ఉంటే అదే రోజు తెలుగు హీరో సినిమా ఇంకో సినిమా పెద్ద సినిమా ఉంటే అప్పుడు సోలో అన్నారు, ఎందుకు ఇవ్వలేదని మనం అడగాలి. కానీ ఇది సోలో కిందే లెక్క, ఖచ్చితంగా సోలో కింద లెక్క. సోలోగా ఇచ్చినట్టే, మాట నిలబెట్టుకున్నట్టే దిల్ రాజు. మనం అలాగే విశ్లేషించుకోవాలి. మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించారు. దీనిపై మీ స్పందన సార్? చాలా ఆనందదాయకమ్మా. అద్వానీ గారు మామూలు లీడర్ కాదు, ఒక టాల్ లీడర్. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉంది అంటే దానికి మూల పురుషుడు ఆయన. ఆనాడు ఇవాళ రామ మందిరం నిర్మాణం జరిగింది. 500 సంవత్సరాల కాలంగా వేచి ఉన్న హిందువుల మనోవేదనకి ఒక పరిష్కారం దొరికింది అంటే అది అద్వానీ గారి కారణం. ఒక నీతి నియమాలతోటి బతికిన రాజకీయ నాయకుడు ఆయన ఆయన మీద ఒక చిన్న ఇది రాగానే, అలిగేషన్ రాగానే పదవిని తృణప్రాయంగా రాజీనామా చేశాడు ఆయన. మళ్ళీ నా మీద అది తొలగిన తర్వాతే పదవిలో కూర్చుంటా అన్నాడు. గతంలో కూడా ఆయన ప్రెసిడెంట్ పోస్టుకు కూడా ఆయన అర్హుడు అయ్యుండి కూడా ఇంకా అప్పటికి కేసు కోర్టులో ఉంది కనుక పొరపాటున నేను క్లీన్గా బయటకు వస్తాను తెలుసు. కానీ నేను ప్రెసిడెంట్గా కూర్చుంటే ఆ టైంలో కనుక తీర్పు నాకు వ్యతిరేకంగా వస్తే భారతదేశానికే అప్రతిష్ట ఉంది. ఒక ప్రెసిడెంట్గా ఉన్న ఆయన మీద అభిశంసన కోర్టులో ఎదురయ్యిందని అసహ్యంగా ఉంటుంది. కనుక అదేదో కోర్టులో క్లీన్గా తేలిపోని ఉండి ఆ తర్వాత అది తేలిపోయేటప్పటికి టర్ము ఆ టైం దాటిపోయింది కనుక ఆయన చేయలేదు. కానీ ఆయన గొప్ప లీడర్కి వాళ్ళ గుర్తించడం, ఆయనకి భారతరత్న ఇవ్వటం అర్హుడు. ఇప్పుడు భారతరత్న అవార్డు ఏంటంటే అమ్మా, ఎలాంటి అర్హత ఉండాలంటే స్ఫూర్తిదాయకం. ఆ వ్యక్తుల జీవితాలు సమాజానికి స్ఫూర్తిదాయకం. అది పార్టీ సిద్ధాంతాలు ఏవై ఉండొచ్చు, కానీ ఆ జీవితం ఒక ఆ పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక నేపథ్యము, రాజకీయాల్లో కూడా ఒక విలువలు కాపాడుకుంటూ విలువల కోసం నిలబడిన వ్యక్తి, టాల్ లీడర్, గ్రేట్. ఆయనకి ఇవాళ భారతరత్న రావటం అనేది ప్రతి భారతీయుడు గర్వించవలసి. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించాలి. ఎందుకంటే అలాంటి లీడర్స్ చాలా అరుదు. ఒక వాజ్పేయి గారు, ఒక అద్వానీ గారు, వీళ్ళంతా ఒక జీవితాన్ని కేవలం ఇవాళ చూస్తున్నాం రాజకీయ నాయకులు ఎంత చిల్లరగా వాళ్ళ రోజుల్లో వాళ్ళు రాజకీయం నడిపారు, పోరాటాలు చేశారు, రథయాత్ర చేశారు అద్వానీ గారు. కానీ ఆ రాజకీయాలు వేరు, మనుషుల విలువలు, జీవన విధానాలు విలువలు కానీ, మనిషిగా ఒక క్రమశిక్షణ కానీ వాళ్ళు చూపించారు ప్రజలకు. రాజకీయాలు అంటే చిల్లరతనంగా ఉండాలని లేదు, రాజకీయాలు అంటే చీప్గా అవినీతిలోనే బతకాలని లేదు, రాజకీయాలు అంటే స్కాండల్ డబ్బులు సంపాదించడానికే బతకాలని కాదు. రాజకీయాలు అంటే ప్రజల కోసం ఇలా పద్ధతిలో చేయొచ్చు, ఈ పద్ధతిలో బతికి చూపించవచ్చు అని చూపించారు. ఆయన కావాలనుకుంటే ప్రెసిడెంట్ అయ్యేవాడు, కానీ అక్కడ విలువ చూపించుకున్నాడు. నా మీద కేసు కోర్టులో ఉండగా, సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉండగా నేను ఆ సీట్లో కూర్చోటం కరెక్ట్ కాదు, అవి క్లియర్ అయినా కూర్చుంటాను. అలా ఎంతమంది ఉండగలరు? ఇవాళ ఉన్న నాయకులు చెప్పండి, అలా ఉండగలిగిన వాడు. వస్తే చాలా తర్వాత చూసుకుందాం అనుకుంటారు తప్పితే ఇవాళ సీఎంలుగా ఉండి జైల్లోకి వెళ్ళాల్సి వస్తారు, అయినా సరే వాళ్ళ పదవుల్లో ఉంటున్నారు. ఇట్లా అద్వానీ గారు గొప్పగా అంతకుముందు కూడా ఒకసారి ఆరోపణ ఏదో రాగానే ఆయన మీద
ఇమీడియట్గా పదవికి రిజైన్ చేశాడు ఆయన. ఏం చేసి ఆరోపణ క్లియర్ అయినాక మళ్ళీ పదవిలో కూర్చుంటా అన్నాడు. అలాగే పదవి క్లియర్ అయినాకే కోర్టులో అది క్లియర్ అయినాకే వచ్చారు. సో ఆ ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూ ఉంటారులే కనుక నేను వాళ్ళని కేర్ చేయను అనలా ఆయన. అనకుండా ఆదర్శంగా నిలబడ్డాడు. ఎస్, ఆరోపణ వచ్చినప్పుడు వెనక్కి తగ్గాలి, క్లియర్ చేసుకుని మీరు కరెక్ట్ అనుకుంటే ప్రూవ్ అవ్వనివ్వండి కోర్టులో, అప్పుడు మళ్ళీ కూర్చోవచ్చు. అలాంటి విలువల్ని రాజకీయంలో ఉంటూ కూడా ఈ రాజకీయంలో ఉంటూ ఆ విలువలను కాపాడుకుంటూ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ అద్వానీ గారు అనగానే ఆ పర్సనాలిటీ విగ్రహం ఒక నిలువెత్తు క్రమశిక్షణ కలిగిన, ఒక బాధ్యత కలిగిన, ఒక పద్ధతి కలిగిన, ఒక గౌరవ మర్యాదలను కాపాడుతున్న ఒక వ్యక్తిత్వం కనపడుతుంది. ఆ వ్యక్తిత్వం అంతటి గొప్ప వ్యక్తిత్వం, టాల్ లీడర్ దేశంలో గర్వించదగిన ఇప్పుడు ఉన్న నాయకులు, గర్వించదగిన నాయకులు ప్రముఖుడుగా చెప్పొచ్చు ఆయన. అలాంటి ఆయనకి ఇవాళ ఆ గౌరవం దక్కటం హర్షణీయం. అందరూ సంతోషపడాల్సిందే, అందరూ అభినందించాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రవితేజ గారు నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ చేస్తా అని అనేసి దిల్ రాజు గారు చెప్పారు. సో ఇప్పుడు చూస్తే ఆ సినిమాతో పాటు యాత్ర 2ను లాల్ సలాం కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధమయ్యాయి. సో దీనివల్ల ఆ సినిమా మీద ఏ విధంగా ప్రభావితం చూపించవచ్చు? లేదు, ఇప్పుడు ఈ రెండు రిలీజ్ అయినాక కూడా రవితేజది ఒంటరిగా రిలీజ్ అయ్యింది. ఏకంగా అంటే స్ట్రైట్ పిక్చర్స్, ఇంకో హీరో సినిమాలు. లాల్ సలాం డబ్బింగ్ సినిమా సంక్రాంతికి అనేది కాదు అని అనుకున్న గతంలో పెద్ద సినిమాలు పండగప్పుడు కాదు డబ్బింగ్ సినిమా. సో లాల్ సలాం డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా సోలో. ఈ యాత్ర అనేది ఒక సినిమా కింద లెక్క కాదు. యాత్ర అని ఒక సినిమా లిస్టులో వేయలేము. అదేదో ఒక సినిమా, అదొక హీరో సినిమానో కాదు, అది ఒక పొలిటికల్ గాలి సినిమా. అది దాని గురించి లెక్కలో పెట్టుకోం. సో యాజ్ ఇట్ ఈస్ రిలీజ్ సోలో కిందే లెక్క. ఇది సోలో. లాల్ సలాం డబ్బింగ్ సినిమా. సో ఇంకో హీరో సినిమా కనుక ఉంటే అదే రోజు తెలుగు హీరో సినిమా, ఇంకో సినిమా పెద్ద సినిమా ఉంటే అప్పుడు సోలో అన్నారు, ఎందుకు ఇవ్వలేదని మనం అడగాలి. కానీ ఇది సోలో కిందే లెక్క, ఖచ్చితంగా సోలో కింద లెక్క. సోలోగా ఇచ్చినట్టే, మాట నిలబెట్టుకున్నట్టే దిల్ రాజు. మనం అలాగే విశ్లేషించుకోవాలి. మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించారు. దీనిపై మీ స్పందన సార్? చాలా ఆనందదాయకమ్మా. అద్వానీ గారు మామూలు లీడర్ కాదు, ఒక టాల్ లీడర్. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉంది అంటే దానికి మూల పురుషుడు ఆయన. ఆనాడు ఇవాళ రామ మందిరం నిర్మాణం జరిగింది. 500 సంవత్సరాల కాలంగా వేచి ఉన్న హిందువుల మనోవేదనకి ఒక పరిష్కారం దొరికింది అంటే అది అద్వానీ గారి కారణం. ఒక నీతి నియమాలతోటి బతికిన రాజకీయ నాయకుడు ఆయన ఆయన మీద ఒక చిన్న ఇది రాగానే, అలిగేషన్ రాగానే పదవిని తృణప్రాయంగా రాజీనామా చేశాడు ఆయన. మళ్ళీ నా మీద అది తొలగిన తర్వాతే పదవిలో కూర్చుంటా అన్నాడు. గతంలో కూడా ఆయన ప్రెసిడెంట్ పోస్టుకు కూడా ఆయన అర్హుడు అయ్యుండి కూడా ఇంకా అప్పటికి కేసు కోర్టులో ఉంది కనుక పొరపాటున నేను క్లీన్గా బయటకు వస్తాను తెలుసు. కానీ నేను ప్రెసిడెంట్గా కూర్చుంటే ఆ టైంలో కనుక తీర్పు నాకు వ్యతిరేకంగా వస్తే భారతదేశానికే అప్రతిష్ట ఉంది. ఒక ప్రెసిడెంట్గా ఉన్న ఆయన మీద అభిశంసన కోర్టులో ఎదురయ్యిందని అసహ్యంగా ఉంటుంది. కనుక అదేదో కోర్టులో క్లీన్గా తేలిపోని ఉండి ఆ తర్వాత అది తేలిపోయేటప్పటికి టర్ము ఆ టైం దాటిపోయింది కనుక ఆయన చేయలేదు. కానీ ఆయన గొప్ప లీడర్కి ఇవాళ గుర్తించడం, ఆయనకి భారతరత్న ఇవ్వడం అర్హుడు.